విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 80 సంవత్సరాల భారత స్వాతంత్రాన్ని ఒక్కొక్కరు ఒక్కో దృష్టితో చూస్తూ ఉండొచ్చు. మనం సాధించిన ఘనతలను, సాధించబోయే భవిష్యత్తు లక్ష్యాలను ఎవరికి నచ్చిన వేళ వాళ్ళు చాలా కన్వీనియంట్గా అన్వయించుకుంటూ ఉండొచ్చు. బట్ నేను మాత్రం 80 సంవత్సరాల స్వతంత్రం ఏం సాధించింది, రాబోయే కాలం ఏం సాధించాలి అన్నదాన్ని ఒక నిరుపేద కుటుంబం తన పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించగలుగుతుందా? వాళ్ళ పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టగలుగుతున్నారా? పిల్లలు స్కూల్కి వెళ్తే కనీసం తాగడానికి మంచినీళ్ళైనా స్కూల్లో లభ్యమవుతూ ఉన్నాయా? కనీసం వాళ్ళ మలమూత్రాలకైనా ఒక 2 అక్కడ బాత్రూంలు కట్టి ఉన్నారా? ఒక పేద కుటుంబానికి ఆరోగ్యం బాగోలేకపోతే భయపడకుండా ధైర్యంగా క్వాలిటీ వైద్యం చేయించుకునే పరిస్థితులు ఉన్నాయా? ఒక రైతు ఇప్పటికైనా తన పంట ఏ ధరకు అమ్మాలి అన్నది తానే నిర్ణయించుకోగలుగుతున్నాడా? ఒక రైతు తన పంటకు గిట్టుబాటు ధర కల్పించుకోగలుగుతూ ఉన్నాడా? ఒక పౌరుడు స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని చెప్పగలుగుతున్నాడా? ఒక పౌరుడు గౌరవంగా జీవించగలుగుతూ ఉన్నాడా? ఒక పౌరుడు ఉన్న ఊర్లో నుంచే గౌరవప్రదమైన జీవనాన్ని పొందే అవకాశం ఉందా? అటువంటి జీవనాన్ని ఒక ఊర్లో ఉండి ఆశించగలుగుతామా? కోరుకున్న ఉద్యోగం చేయడమా, లేకపోతే కోరుకున్న విధంగా జీవించగలగడమా, గౌరవప్రదంగా జీవించగలగడమా? ఒక పౌరుడు ఆత్మగౌరవంతో జీవించే జీవన విధానాలు ఉన్నాయా? ఒక పౌరుడు తనకు నచ్చిన తిండి తినగలిగే పరిస్థితి ఉందా? తనకు నచ్చిన డ్రెస్సు వేసుకునే పరిస్థితి ఉందా? ఇది ఇక్కడి నుంచి మొదలెట్టాలి. పక్కన మనిషిని మనం మనిషిగా గౌరవించగలుగుతూ ఉన్నామా? మనలో ఐక్యతాభావం పెరిగిందా? ద్వేషభావం పెరిగిందా? మనలో కులాల కంపు పెరిగిందా? కులాల కంపు తగ్గిందా? మనలో మతోన్మాదం పెరిగిందా? మతోన్మాదం తగ్గిందా? అన్న దగ్గర నుండే ఈ దేశ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అన్నది మనం నిర్దేశించవచ్చు. సో నో డౌట్, భారతదేశ స్వతంత్ర పోరాటమైన, ఉద్యమమైన, భారతదేశానికి స్వతంత్రం లభించిన తర్వాత దేశాన్ని పరిపాలించిన నాయకత్వపు ముందస్తు ఆలోచనలైనా, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలైనా, అమలుపరిచిన సంస్కరణలైనా దేశాన్ని ఉన్నత స్థితిలో ఉంచగలిగాయి. అది చాలా దూరం వెళ్ళాలి, కానీ దాన్ని చాలా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పాలకులు వాళ్ళ పరిపాలనను దేని మీద దృష్టి పెడుతూ ఉన్నారు, వాళ్ళ పరిపాలనను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు, ఇవి ఖచ్చితంగా చర్చించాల్సిన అంశాలు. మనం ఆ అంశాలను దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిజాయితీగా చర్చించగలుగుతున్నామా, లేదా కన్వీనియంట్గా కులాలకో, మతాలకో, దేవుళ్ళకో పరిమితమై దేశ జీడిపినో, లేకుంటే రంగురంగుల భవనాలనో, ఎత్తైన భవనాలనో, స్టాక్ మార్కెట్నో, లేకపోతే ఇంకేదో కార్పొరేట్ల ఆస్తినో మనం చూపించి దేశం ఎంత ఎదిగిందో చూడండి అని చెప్పి మనం చూపించుకుంటున్నామా? లేకపోతే ఇప్పటికీ కూడా క్వాలిటీ విద్య, క్వాలిటీ వైద్యం, తినడానికి తిండి, తాగడానికి మంచినీళ్ళు, ఇటువంటివి కూడా లేకుండా కనీసం ఈ రోజుకి 80 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఈ రోజు కూడా ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల వార్తలను చూసి గుండె తరుక్కుపోయే పరిస్థితుల్లో మనం ఉన్నామా? నిజాయితీగా చర్చించుకోవాలి. ఈ దేశం నిజాయితీగా చర్చించుకున్నప్పుడు, ఈ దేశం ఒక అంశాన్ని అంశాల ప్రాతిపదికన మాత్రమే చర్చించినప్పుడు ఖచ్చితంగా తిరుగులేని పురోభివృద్ధి ఖచ్చితంగా సాధించగలుగుతాం.